హలో ఎవ్రీవన్. సో ఈరోజు ఫ్లెక్స్ 45లో మనం డే 27లోకి వచ్చేసాం. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే హెయిర్. సో జనరల్గా మనం అందం అంటే స్కిన్ మీద, హెయిర్ మీద చాలా ఫోకస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడున్న ప్రెసెంట్ డేస్లో మనకి హెయిర్ ఫాల్ అనేది బాగా అవ్వడం జరుగుతుంది అండ్ హెయిర్ బాగా డ్యామేజ్ అయిపోవడం. సో దానికి ఇవ్వాల్సిన ఫుడ్ కూడా ప్రాపర్గా అందలేకపోవడం వల్ల ఇలాంటివన్నీ కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో జనరల్గా మనం ఇలాంటి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ జరిగినప్పుడు మనం షాంపూస్ చేంజ్ చేస్తూ ఉంటాం. చాలా రెమెడీస్ అనేది మనం ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని దాన్ని ఫాలో అవుతుంటాం. మెయిన్లీ మన హెయిర్కి ఏం న్యూట్రిషన్ అవసరమో మనం అది తెలుసుకొని మనం అవి కనుక మనం ప్రాపర్గా మన బాడీకి ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి హెయిర్ ఫాల్ కూడా తగ్గడానికి సపోర్ట్ అవుతుంది. సో ఇప్పుడు మన హెయిర్కి ఏం కావాలంటే కనుక జనరల్గా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హెయిర్కి స్ట్రెంగ్త్ ఇచ్చే న్యూట్రియంట్స్ ఏంటో అనేది మనకు తెలియాలి. హెయిర్కి మెయిన్ బిల్డింగ్ బ్లాక్ ఏంటంటే ప్రోటీన్. సో ప్రోటీన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బయోటిన్ కూడా చాలా అంటే హెయిర్ గ్రోత్ అనేది మంచిగా పెరగడానికి సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్లడ్ సర్క్యులేషన్ వల్ల మనకి హెయిర్ రూట్స్ అనేవి స్ట్రాంగ్ అవ్వడానికి మనకి ఈ ఐరన్ అనేది మంచిగా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒమేగా 3 అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒమేగా 3 అనేది ప్రాపర్గా ఇచ్చినప్పుడు మన హెయిర్ అనేది షైన్గా ఉండడానికి, అట్లనే మన స్కాల్ప్ హెల్దీగా ఉండడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ మనకి వైటమిన్ సి అనేది కూడా చాలా అవసరం, ఎందుకంటే మనకి కొలాజన్ అనేది మంచిగా ప్రొటెక్షన్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో లాస్ట్ వచ్చేసి హైడ్రేషన్. సో వాటర్ ఇంటాక్ అనేది కరెక్ట్గా ఇచ్చినప్పుడు ఏంటంటే మన స్కాల్ప్ అనేది డ్రైనెస్ అవ్వకుండా మంచిగా ప్రొటెక్షన్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఎక్స్టర్నల్గా మనం ఎంత కేర్ తీసుకుంటామో ఇంటర్నల్గా కూడా మనం తినే ఫుడ్లో ప్రాపర్ న్యూట్రిషన్ ఇప్పుడు ఏవైతే చెప్పానో అవి డైలీ కనుక మనం ఇస్తూ ఉంటే మన హెయిర్ అనేది ఇంకా స్ట్రాంగ్గా, షైన్గా, హెల్దీగా మంచిగా మెయింటైన్ చేసుకోవడానికి సపోర్ట్ అవుతుంది. సో ఈ రోజు నుండి మనం ఇవన్నీ కూడా ఫాలో అవ్వడానికి ప్లాన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.